తలుపులు మూయడం ద్వారా జీవం వచ్చింది. అదే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం చదవండి. తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి ఏం వేశారంట ఆయన? తలుపు వేసి యెహోవాకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎలీషా గారు మరలా ఇక్కడ కనబడుతున్నారు. ఆయన తలుపు వేసి ఏం చేశాడట? ఆయన ప్రార్థన చేశాడు. ఎవరున్నారా ఇంట్లో అంటే వారిద్దరే ఉండగా. ఎవరు వారు? చచ్చిపోయిన ఒక చిన్న బాలుడు, బ్రతికున్న ఎలీషా గారు, వారిద్దరే ఉండగా తలుపు వేసి ఎలీషా ఏం చేశాడు? యెహోవాకు ప్రార్థన చేసి. ఈ నేపథ్యం మనందరికీ తెలుసు కదా. షూనేము అనే ప్రాంతం ఉంది. దైవజనుడు ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. షూనేమీరాలు తన భర్తతో మాట్లాడుతూ, మన ఇంటికి వచ్చి చూపోచున్న దైవజనుడు భక్తిగల దైవజనుడు కాబట్టి ఈయనకు ఆ మేడ మీద ఒక గదిని కట్టించి దానిలో 4 వస్తువులు పెడదాం. ఏంటవి? మంచము, దీపస్తంభము, బల్ల మరియు పీట. ఈ 4 అరేంజ్ చేద్దాము. దైవజనుడు వచ్చినప్పుడల్లా మన దగ్గర ఉంటాడని చెప్పి తన భర్తను కన్విన్స్ చేసి దైవజనుడికి ఒక ఫ్లాట్ డెడికేట్ చేశారు. ఎలీషా గారు ఆ ప్రాంతానికి వస్తున్న ప్రతిసారి ఆ ఇంట్లో బస చేస్తూ ఉండగా ఒకరోజు ఎలీషా గారికి ఆ కుటుంబంలో ఏ అవసరం ఉందో తెలుసుకోమని అనగానే ఆయన సేవకుడిన గెహాజీ అన్నాడు, అయ్యా ఈమెకు పిల్లలు లేరండి, ఆయనేమో ముసలాయన, కుటుంబ యజమానేమో ముసలోడు, పిల్లలు లేరు, వీరికంటూ కొరత ఏమన్నా ఉంటే అదే ఉందండి అంటే దైవజనుడు ఆమెను కలుసుకుని అన్నాడు, మరలా మీదిటికి నీకు దేవుడు కుమారుని ఇస్తాడు అని చెప్పగానే ముందైతే ఆమె నమ్మలేదు. అయ్యా మీరు నిజమే చెప్తున్నారా? మాకేమన్నా పాసిబిలిటీ ఉందా? ఇక్కడ ఛాన్సే లేదు కదా. కానీ మీరు చెబుతున్న నిజమేనంటే దైవజనుడు జరుగుద్ది అనగానే దేవుడు దైవజనుడి మాట ప్రకారం ఆమెకు బిడ్డనిచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ బిడ్డ కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళ డాడీ పొలంలో పని చేస్తున్నాడంట. చేస్తుంటే, డాడీ నేను కూడా పొలానికి వస్తాను డాడీ అన్నాడు. సరే బాబు రా అని చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే కొంచెం సేపు వాళ్ళ నాన్నతో తిరిగిన తర్వాత వాడికి తలకాయ నొప్పి రావడం మొదలుపెట్టింది. గట్టిగా అరుస్తున్నాడు, నాన్న తలపోయినే అని గట్టిగా అరుస్తున్నాడు. అంటే బహుశా వాడు ఏదో పెయిన్ ఉంది. ఆ తలపోయినే అని గట్టిగా కేకలు వేసేసరికి ఆ తండ్రి ఆ వ్యక్తిని పట్టించుకునే పరిస్థితుల్లో పడిపోయిన వ్యక్తి కాసేపటికి చనిపోయాడు. ఈ విషయం తల్లికి చెప్పగానే ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఆ బిడ్డను తీసుకెళ్ళి ఎలీషా గారి గదిలో పడుకోబెట్టింది. ఏ దైవజనుడికి అయితే మంచాన్ని సిద్ధపరిచిందో ఆ మంచం మీద ఆ బిడ్డను పడుకొని పెట్టి భర్త కబురు పెట్టింది, నేను దైవజనుడిని కలవడానికి వెళ్ళాలి, నాకు ఒక గాడిద గంతగడ్డి పంపించింది. దూరం నుండి దైవజనుడు ఎలీషా గారు చూశారు, గెహాజీ వస్తుంది ఆమెనా? షూనేమీరాలనుకుంటా, ఇంత కంగారుగా వస్తుందంటే ఏదో ఇబ్బంది అయి ఉంటుంది, ఆ ఇబ్బంది ఏంటో కనుక్కో అని గెహాజీని పంపిస్తే ఆమె గెహాజీకి చెప్పడానికి ఇష్టపడలేదు. ఎలీషా గారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను అడిగానా బిడ్డ కావాలని? నువ్వే కదా బిడ్డని ఇస్తాడని, దేవుడు ఇస్తాడని చెప్పి బిడ్డనిచ్చావు, ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు, వాట్ షుడ్ ఐ డూ? నా ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఆ బిడ్డను, నా కుమారుని కోల్పోవడం నాకు ఇష్టం లేదు అని ఆమె చెబుతూ ఉండగానే దైవజనుడు గెహాజీని పంపించి, గెహాజీ నా సెప్టర్ నా దగ్గర ఉంది, దండాన్ని పట్టుకెళ్ళి ఒకసారి ఆ బిడ్డ మీద పెట్టు అన్నాడు. అంటే బహుశా దైవజనుడు కొంచెం సిద్ధపడడానికి టైం కావాల్సి వచ్చి ఈ లోపల గెహాజీని పంపించు అన్న ఆలోచనలో పంపించుంటు. దైవజనుడికి వెళ్ళడం ఇష్టం లేక కాదు. గెహాజీ వెళ్తున్నప్పుడు దైవజనుడు చెప్పాడు, మధ్యలో ఎవరైనా శుభవచనం పలికినా, ఎవరైనా గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పినా నువ్వు చెప్పొద్దు, యు నీడ్ టు రన్ ఫాస్ట్, నువ్వు త్వరగా వెళ్ళాలి, ఆ బిడ్డను బ్రతికించాలి అన్నప్పుడు గెహాజీ పరిగెత్తుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వచ్చాడు, ఎలీషా గారి గదిలో బిడ్డ ఉన్నాడు. ఎలీషా గారు దండాన్ని బిడ్డ మీద పెట్టాడు, పనేం అవ్వలేదు. ఈ లోపల ఎలీషా గారు వచ్చారు వెనకాల. రాగానే జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆయన లోపలికి వెళ్ళి తలుపు ఏం చేశాడు చెప్పండి? ఆ పని గెహాజీ చేయలేదు. గెహాజీ చేసుంటే మరొకలాగా ఉండేది, అతను తలుపు మూసుంటే మరొకలా ఉండేది. కానీ అతడు తలుపు మూయకుండా గబగబ వెళ్ళి ఏదో చేయాలనుకున్నాడు. కానీ దైవజనునికి తెలుసు రహస్యం, తలుపు వేశాడు. వ్యర్థమైన ఆలోచనలకు, అవిశ్వాసానికి తలుపులు వేసేశాడు. ఇది జరగదని అనేక మంది బహుశా ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా అంటారేమో, తలుపు వేశాడు వాటిని. అపనమ్మికైన మాటలు తన చెవుల్లో పడడానికి వీల్లేదు, అవిశ్వాస మాటలు తన చెవుల్లో పడడానికి వీల్లేదు, మనుషుల అభిప్రాయాలు తన చెవుల్లో పడడానికి వీల్లేదు. ఇట్ విల్ బి డన్ బై ద పవర్ ఆఫ్ గాడ్. ఇది జరుగుద్ది, ఎందుకంటే నా దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా. నా దేవుడు సృష్టికర్త కాబట్టి ఐ వుడ్ లైక్ టు క్లోజ్ ద డోర్స్ ఫర్ ఆల్ ది ఒపీనియన్స్ అండ్ ఇంప్రెషన్స్ ఆఫ్ ద పీపుల్. కొన్నిసార్లు నీ జీవితంలో కూడా ఒక కొరత నీ జీవితంలో ఉన్నప్పుడు, ఒక అసాధ్యమైన కారణం నీ జీవితంలో ఉన్నప్పుడు ప్రజలందరూ వచ్చి బహుశా నీతో అదే అంటారు, ఇది జరగదు, ఇది అవ్వదు, నీ ప్రయాసం అంతా వృధా అయిపోయింది, నీ ప్రార్థనలన్నీ ఫెయిల్ అయిపోయినాయి. పీపుల్ మే డిస్కరేజ్ యూ విత్ దర్ అన్బిలీఫ్ అండ్ విత్ దర్ డౌట్.
వారికి ఉన్న సందేహాలు నీ మీదకు రుద్దొచ్చు, వారికి ఉన్న అవిశ్వాసం నీ మీద రుద్దే వాళ్ళు చాలామంది ఉంటారేమో. ఎలైషా న్యూ ద సీక్రెట్. ఇతనికి సీక్రెట్ తెలుసు, అందును బట్టే తలుపు క్లోజ్ చేశాడు. యెహోవాకు ప్రార్థన చేశాడు. రిజల్ట్ ఏంటో తెలుసా? ఒక మృతదేహాన్ని గదిలోకి తీసుకెళ్లారు. దైవజనుడు తలుపు వేసి ప్రార్థన చేశాడు. ఇద్దరూ సజీవంగా బయటకు వచ్చారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. గాడ్ బ్రాట్ లైఫ్ ఇంటు ద చైల్డ్ బై ద ప్రేయర్ డన్ బై ఎలీషా. ఎలీషా చేసిన ప్రార్థన ద్వారా ఆ బిడ్డకి ఏమొచ్చింది? జీవం వచ్చింది. ఈ జీవితంలో ఈరోజు లెట్ మీ టెల్ యూ, ఏ అనుభవాలు చచ్చిపోయినాయి, ఏ అనుభవాలు మృతమైపోయినాయి? ప్రేమ అనే అనుభవం మృతమైపోయింది నీ జీవితంలో. ప్రేమించలేకపోతున్నావా? ఎఫెసు సంఘం వల్లే మొదటి ప్రేమను వదిలిపెట్టేశావా? ప్రేమ చచ్చిపోయిందా? దేవుడు నీకు మరలా జీవం ఇవ్వగలడు. కారణం ఏంటో తెలుసా? ఆయన జీవాధిపతి. హల్లెలూయా. నీ దర్శనం మీద నీకున్న విశ్వాసం చచ్చిపోయిందా? నీకున్న పిలుపు మీద నీకున్న విశ్వాసం చనిపోయిందా? దేవుడు మరలా తిరిగి బ్రతికించడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? తలుపు మూసి ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయి. ఏ పిలుపు నువ్వు కోల్పోయావు, ఏ దర్శనాన్ని వదిలిపెట్టేసావో, ఏ గమ్యం దిశగా సాగిపోతే నువ్వు ప్రక్కదారి పట్టేసావు, ఏ మొదటి ప్రేమను వదిలిపెట్టావో, క్షమించలేని మనసు బహుశా నీలోనికి వచ్చేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నావో, ఈరోజు పరిశీలన చేసుకుందాం. లార్డ్ గివ్ మీ లైఫ్ బ్యాక్. జీవాన్ని మరలా ఇవ్వండి అయ్యా. నన్ను బ్రతికించండి ప్రభువా. నీ కొరకు నన్ను వాడుకోండి అయ్యా. నీ మహిమ కొరకు నన్ను ఉపయోగించుకోండి అయ్యా. అనేకుల రక్షణార్థం నన్ను ఉపయోగించుకుని నువ్వు ప్రార్థన చేయగలిగితే, మృతదేహం లోపలికి వెళ్ళింది, జీవంతో బయటకు వచ్చాడు ఆ కుమారుడు. ఆ తల్లి ఆనందానికి అవధులు ఉన్నాయంటారా? ఎంత సంతోషించి ఉంటుంది, ఎంత ఆనందించి ఉంటుంది. నా కుమారుడు చచ్చిపోయి మరలా ఏం చేశాడు? బ్రతికాడు. తలుపు వేసి ప్రార్థన చేయడం ద్వారా మరణంలో నుండి జీవంలోనికి దాటిపోయాడు.